హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చైల్డ్స్ ఫ్యామిలీ టైల్స్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఇంకా మీలో ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసారనుకోండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అదేవిధంగా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. ఇంకా ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ అనమాట. ఇంకా మార్నింగ్ కొంచెం లేట్గానే లేచామండి, ఎందుకంటే హాలిడేస్ దట్టు ఆ రోజు మా హస్బెండ్ కూడా ఇంట్లో ఉన్నారనమాట. ఇంకా అందుకోసమే కొంతసేపు పడుకొని కొంచెం లేట్గానే లేచాము. ఇంకా లేచేసి ఇంట్లో ఇల్లు ఊడ్చుకోవడం, తుడుచుకోవడము, స్నానాలు అన్నీ అయిపోయాయి. ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా ఆ రోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ అనమాట. ఇంకా మా హస్బెండ్ ఉన్నారు కాబట్టి తనైతే పల్లీలు అయితే వేయించేసి పక్కకు పెట్టారు. ఇంకా ఆయన ఫ్రెష్ అప్ అయిపోయి పూజ అయితే చేసుకుంటున్నారు. ఇంకా నేనైతే ఇడ్లీలు అయితే పెట్టేశాను అనమాట. ఇంకా ఇడ్లీ పెట్టేసిన తర్వాత నెక్స్ట్ మిషన్లో అయితే బట్టలు వేసేస్తున్నానండి. ఎందుకంటే ఎట్లాగో అందరి స్నానాలు అయిపోయినాయి కదా, మిషన్లో బట్టలు వేసేస్తే ఇక దాని పని అది చేసుకుంటుంది కదా అన్నట్టు నేనైతే ఇంకా మిషన్లో అయితే బట్టలు వేసేసాను. ఇంకా బట్టలు వేసేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి రైస్ కూడా కడిగేస్తున్నాను. ఎందుకంటే ఈ రైస్ నానితే మంచిగా అవుతుందన్నమాట. ఇంకా అందుకోసమే తొందరగా నానితే కిచెన్లో వంట కూడా త్వరగా చేసేసుకోవచ్చు అన్నట్టు ఇంకా రైస్ అయితే కడిగి పక్కకు పెట్టేశాను. నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఆరిపోయిన బట్టలు కూడా తీసేస్తున్నాను అనమాట. ఎందుకంటే లేటుగా లేచాము, మిషన్లో బట్టలు కూడా లేటుగానే ఇచ్చాము. బయట ఎంత వేడిగా ఉంటుందంటే బట్టలు ఆరేసే లోపే ఇట్లా చెమటలు గారిపోతున్నాయండి. ఇంకా అందుకోసమే బట్టలు అయిపోయిన వెంటనే మిషన్లో ఆరేయచ్చు అన్నట్టు ఇంకా ఆరిపోయిన బట్టలు అయితే తీసేస్తున్నాను అనమాట. ఇంక ఇంతలో మా హస్బెండ్ పూజ అయిపోయింది కాబట్టి దట్టు ఆ పల్లీలు కూడా చల్లగా అయిపోయి ఇంకా ఆయనైతే వచ్చేసి పల్లి చట్నీ అయితే చేసేసారు. ఇంకా ఆ రోజు పోపు అయితే ఏం పెట్టలేదండి, అలాగే తినేసాము. ఇంకా అంతలో ఇదిగోండి ఇడ్లీ కూడా అయిపోయాయి. ఇంకా అయిపోయిన తర్వాత ఒక 5 minutes అలా వదిలేస్తానమాట. వదిలేసి ఇంకా తీసేస్తున్నాను ఇడ్లీలు. తీసేసి ఇంకా ఫస్ట్ అయితే పిల్లలకైతే పెట్టేసి ఇస్తానండి. ఇంకా వాళ్ళైతే టమాటా చట్నీ కొంచెం ఉందన్నమాట, నిల్వ పచ్చడి. ఆ టమాటా చట్నీ పల్లి చట్నీ వేసేసుకొని ఇంకా అందరం అయితే టీవీ చూసుకుంటూ బ్రేక్ఫాస్ట్, అదే అండి కార్తీక దీపం సీరియల్ చూసుకుంటూ నా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. ఇంకా అందరూ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇదిగోండి ఇక్కడైతే మా హస్బెండ్కి అయితే కాఫీ కలుపుతున్నాను అనమాట. మా హస్బెండ్కి కాదులేండి, నాకు కూడా అనమాట, ఇద్దరికి. ఎందుకంటే మార్నింగ్ జీరా వాటర్ తాగాను అనమాట, కాఫీ ఏం తాగలేదు. ఇంకా అందుకోసమే ఇద్దరికైతే కాఫీ అయితే కలిపేశాను. ఇంకా కలిపేసిన తర్వాత నేను తాగేశాను, మా హస్బెండ్కి అయితే ఇచ్చేసాను. అంతలో ఇదిగోండి నా మిషన్లో బట్టలు కూడా అయిపోయాయి అనమాట. ఇంకా బట్టలు అయిపోయిన వెంటనే ఇంకా డోర్ ఓపెన్ చేసేసి బట్టలు అయితే తీసేస్తున్నాను. తీసేసి ఇదిగోండి ఆరేస్తున్నాను కూడా. చెప్పాను కదా ఆ వేడికి ఎంత త్వరగా బట్టలు అయిపోయి అంత త్వరగా ఆరేస్తే బెటర్ ఏమో అన్నట్టుగా ఉంటుందన్నమాట. దట్టు ఆ రోజు మా హస్బెండ్ ఆఫీస్ బట్టలు కూడా ఉన్నాయన్నమాట. ఇంకా అందుకోసమే అవి అయితే ఫాస్ట్గా బట్టలు అయితే అన్నీ ఆరేసాను. ఇంకా ఆరేసిన తర్వాత ఆ రోజు లంచ్కి వచ్చి ఏంటంటే ఇదిగోండి పాలకూర అనమాట. ట్యూస్డే రోజు మా దగ్గర సంత జరుగుతుంది కదా, సంత నుండి తీసుకొచ్చారనమాట. ఇంకా అది వెనస్డే రోజు ఏం చేయలేదు. ఇంకా ఆ రోజు అయితే ఎట్లాగో అందరు ఇంట్లోనే ఉన్నప్పుడు పాలకూర ఆకుకూర వండితే ఆఫ్టర్నూన్ వరకు అయిపోతుంది అన్నట్టు ఇంకా కట్ చేసుకొని దాంట్లోకి ఆనియన్, పచ్చిమిర్చి, ఇంకా ఏంటంటే కొంచెం కొత్తిమీర, ఇదిగోండి కొన్ని శనగలు అనమాట. ఏంటంటే ఇవి శనగలు బఠానీలు వేసి వండితే మా పిల్లలకి ఇష్టము. ఇంకా అందుకోసమే కర్రీ కూడా స్టార్ట్ చేసేసాను. ఆయిల్ వేసేసి జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి వేసాను కొన్ని దంచేసి. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్, పచ్చిమిర్చి, కొన్ని నానబెట్టుకునే ఉంటే ఇంకా అవి కూడా వేసాను అనమాట. వేసి కొంచెం పసుపు వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఆ రోజు మా చిన్న పాపకి తలస్నానం పోసానండి. ఇక పెద్దదేమో ప్రాజెక్ట్ వర్క్స్ ఉన్నాయి అనమాట. హాలిడేస్ అన్న పేరే లేకనే వాళ్ళకి ఇంత రెస్ట్ ఉండట్లేదండి పాపం. ఇంకా వాళ్ళైతే వాళ్ళ పనులు చేసుకుంటున్నారు. ఇంకా అది కొంచెం మగ్గిపోయిన తర్వాత పాలకూర వేయాలి. పాలకూర కూడా వాటర్ మొత్తము ఇనికిపోయిన తర్వాత ఏంటంటే ఒక్క టమాటో వేసానండి ఆ రోజు. ఇంకా టమాటో కూడా మగ్గిపోవాలి. ఇది వచ్చేసి ఏంటంటే ముందు రోజు టమాటో చట్నీ చేశానండి. అది ఏంటంటే కొంచెం పుల్లగా అయింది. అందుకోసమే దాంట్లోకి కొన్ని పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు కాదండి, కొంచెం కొత్తిమీర, కొంచెం జీలకర్ర వేసి వేయించుతున్నాను మళ్ళీ. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా చిన్న పాపకి జుట్టు వేసేసాను. ఇక ఇదిగోండి ఆరిపోయిన బట్టలు తీసాను కదా, ఇంకా ఆరిపోయిన బట్టలు కూడా మడత పెడుతున్నాను అనమాట టీవీ చూసుకుంటూ. ఇక లేవడమే లేటు కాబట్టి ఇంకా ఒకదాని తర్వాత ఒకటి పనులు అవుతూనే ఉన్నాయి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇదిగోండి లంచ్ అనమాట. లంచ్ టైం కూడా అయిపోయింది. ఇది వచ్చేసి ఏంటంటే నిన్న టమాటో చట్నీ అనమాట. టమాటో కొత్తిమీర చట్నీ. యాక్చువల్గా ఏంటంటే ఇది నిన్న కొంచెం పుల్లగా అయిందనమాట. ఇంకా అందుకోసమే కొన్ని పచ్చిమిర్చి వేయించేసి అందులో కలిపాను. ఇదిగోండి పాలకూర, శనగలు వేసి పాలకూర కర్రీ అయితే చేశాను అనమాట. ఇంకా కొంచెం మజ్జిగ చారు అయితే చేశానండి. ఇప్పుడు ఇవన్నీ కూడా తెచ్చుకొని ఇంకా లంచ్ చేసేయాలి. మీ అందరు లంచ్ ప్రిపరేషన్స్ అయిపోయినాయా? ఏమేమి వండుకున్నారు? ఈరోజు అందరూ సండే కాబట్టి, థర్స్డే కాబట్టి నో స్పెషల్. ఓకేనా? వీడియో అయితే కంటిన్యూ అవుతూనే ఉంటుంది. లైక్ చేయండి, నా ఛానల్కి సపోర్ట్ చేయండి. హర్ష
ఇంకా నెక్స్ట్ వచ్చేసి లంచ్ కూడా పెట్టేశాను, అందరికీ లంచ్ పెట్టేసి ఇంకా లంచ్ కూడా ఏదో మూవీ చూసుకుంటూ లంచ్ అయితే తినేసామండి అందరం. పాలకూర, కొంచెం టమాటో చట్నీ, కొంచెం ఏంటంటే పెరుగు చట్నీ ఉంది కదా, దాంతో అందరం మంచిగా లంచ్ అయితే తినేసాము. ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత ఇదిగోండి మా సర్వెంట్ తోమిపోయిన గిన్నెలు ఉన్నాయి కదా, ఇంకా కిచెన్ అంతా సర్దేసేసి ఇంకా ఆ గిన్నెలు కూడా సర్దేస్తున్నాను అనమాట అన్నీ. ఇంకా సర్దేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే లంచ్ తర్వాత ఇదిగో మ్యాంగో అయితే తింటున్నానండి. ఆ రోజు మ్యాంగోస్ తీసుకొచ్చారనమాట మార్నింగ్ మా హస్బెండ్. చాలా అంటే చాలా తియ్యగున్నాయి అనమాట రసాలు. ఇంకా వాటిని చూసిన వెంటనే తినాలనిపించింది. ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత మంచిగా ఒక మ్యాంగో అయితే తిన్నాను. ఇంకా తిన్న తర్వాత ఇక్కడ వచ్చి ఏంటంటే మా చిన్న పాప వాళ్ళ తాతయ్యతో మాట్లాడుతుందనమాట. ఏంటంటే తనకు ఒక ప్రాజెక్ట్స్ ఇచ్చారనమాట. ఇంకా దానికి కావాల్సిన డీటెయిల్స్ మా మామయ్యతోటి అడిగి తెలుసుకుంటుందనమాట. ఇంకా మళ్ళీ ఇక్కడ వీళ్ళు నెక్స్ట్ మళ్ళీ ప్రాజెక్ట్స్ చేయడం స్టార్ట్ చేశారనమాట. ఇంకా నేనైతే కొంతసేపు అయితే రెస్ట్ తీసుకున్నానండి. ఇంకా రెస్ట్ తీసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఈవినింగ్ అనమాట. ఇంకా ఈవినింగు పిల్లలతో పాటు గ్రౌండ్కి అయితే వచ్చామన్నమాట. ఇది మా ఇంటి దగ్గర నుంచి ఒక 1 కిలోమీటర్ అలా ఉంటుంది. ఇలా గ్రౌండ్కి అయితే వచ్చేసాను. ఇక్కడ చాలా బాగుంటుందండి గ్రౌండ్, చాలామంది వస్తారనమాట. ఇంకా అక్కడైతే నేనే పెద్ద పాప అయితే వాక్ చేస్తున్నాము. ఇంకా చిన్నదేమో అది వచ్చేసి ఏంటంటే స్కూటర్ తెచ్చుకుందనమాట. ఆ స్కూటర్ తొక్కుతూ ఉంది. ఇంకా నేను మా పెద్ద పాప నెక్స్ట్ వచ్చేసి మా హస్బెండ్ కూడా యాడ్ అయ్యారనమాట. ఇక మేము అందరం కలిసి అక్కడ ఒక 2 అవర్స్ అయితే టైం స్పెండ్ చేసేసి ఇంటికైతే వచ్చేసామండి. ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాత ఏముంది ఫ్రెష్ అప్ అయిపోయాను. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా నేనైతే పూజ చేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే మా హస్బెండ్ చిన్న పని మీద బయటికి వెళ్ళారు, తను ఉంటే తనే చేసేవారు, కానీ ఇంకా తను వెళ్ళారు కదా అన్నట్టు ఇంకా నేనైతే పూజ చేస్తున్నాను ఈవినింగ్. ఇంకా పూజ చేసిన తర్వాత ఇంకా తనైతే వచ్చేసిన తర్వాత ఆ రోజు నైట్ డిన్నర్కి ఏంటంటే పోహా చేసుకుంటున్నాం అనమాట. ఈ పోహా నాకు మహారాష్ట్రలో ఉన్నప్పుడు అంటే పెళ్ళైన కొత్తలో మేము ఔరంగాబాద్లో ఉండేవాళ్ళమండి, అక్కడ తిన్నానమాట ఫస్ట్ పోహా. అప్పటి నుంచి నా వన్ ఆఫ్ మై ఫేవరెట్ అండి. షిరిడీకి వెళ్ళినప్పుడు కంపల్సరీ తింటాము పోహా మాత్రము. ఇంకా పోహా నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసేసి ఇంకా పోహా అయితే చేసాము. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందనమాట. ఎందుకంటే ఆఫ్టర్నూన్ వండిన ఏంటి ఆకుకూర అయిపోయింది, చట్నీ అయిపోయింది, అన్నీ అయిపోయాయి. ఇంకెట్లాగో దట్టు ఆ రోజు ఏంటంటే థర్స్డే అనుకుంటాం మేబీ, ఎట్లాగో టిఫినే కాబట్టి ఇంకా పోహాతోటి మేము అందరం అయితే మంచిగా డిన్నర్ అయితే చేసేసామన్నమాట. ఇంకా డిన్నర్ చేసేసిన తర్వాత ఇంట్లో కొన్ని పనులు ఉంటే అవన్నీ చేసేసుకొని ఇదిగో చూసారు కదా, నేను రీసెంట్గా డైరీ రాయడం స్టార్ట్ చేశానండి. నిజంగా ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అసలు రాసుకోవాలని, ఎన్ని గుర్తుంటాయిలే కానీ అదొకటి మంచి హ్యాబిట్ కాబట్టి రాయాలి, స్టార్ట్ చేయాలనుకున్నాను. ఇంకా ఆ రోజు నుంచి అయితే స్టార్ట్ చేశానన్నమాట. ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉన్నాను, చూడాలి ఎన్ని రోజుల వరకు కంటిన్యూ చేస్తానో. ఇదేనండి ఈరోజు వ్లాగ్. ఈ వ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా నా ఛానల్కి సపోర్ట్ చేయండి.